Hello everyone, welcome to my channel Programming by Bindu. So ఈ రోజు మన టాపిక్ ఏంటంటే పైథాన్. సో పైథాన్ గురించి నేను ఇంట్రొడక్షన్ వీడియో చేస్తున్నాను. దిస్ ఈస్ ద ఫస్ట్ టాపిక్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? సో ఫస్ట్ పైథాన్ గురించి తెలుసుకోబోయే ముందు అసలు ఎందుకు పైథాన్, వై పైథాన్, వాట్ ఆర్ ద అప్లికేషన్ ఏరియాస్ వేర్ యు ఆర్ యూజింగ్ పైథాన్, వీటన్నిటి గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాము? మనకు ఆల్రెడీ C++, జావా, .NET ఇలా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఆల్రెడీ, రైట్? సో అవి కాకుండా మనం ఎందుకు పైథాన్ కి వస్తున్నాము అనేది నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే సే ఎగ్జాంపుల్ ఇప్పుడు సి లాంగ్వేజ్ తీసుకుంటే కనుక సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ సెవరల్ ఫంక్షన్స్. సి లాంగ్వేజ్ లో ఏంటంటే మనం అన్ని కూడా ఫంక్షన్స్ లాగా ప్రోగ్రామ్ లో ఫంక్షన్స్ అన్ని కూడా ప్లేస్ చేస్తా ఉంటాం. నాట్ ఓన్లీ మెయిన్ ఫంక్షన్, మనం ఏదైనా ఒక అడిషన్ చేసుకోవాలనుకోండి అక్కడ ఒక ఫంక్షన్, లేదా ఒక క్యాలిక్యులేషన్ చేసుకోవాలి దానికి ఒక ఫంక్షన్, ఇలా కాంబినేషన్ ఆఫ్ సెవరల్ ఫంక్షన్స్ ఫార్మ్స్ సి ప్రోగ్రామ్ అన్నమాట. ఓకేనా? సో కాబట్టి కంప్యూటర్ సైంటిస్ట్ ఏమనుకున్నారంటే ఓకే ఇలా కాకుండా అంటే ఇక్కడ సి లాంగ్వేజ్ లో ఏం జరుగుతుందంటే ఎక్కువగా వాళ్ళు డేటాకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకుండా, అంటే మనం ఇచ్చే వాల్యూస్ కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకుండా ఆల్వేస్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనకు ఫంక్షన్స్, అంటే మనం ఫంక్షనాలిటీ కోడ్ ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సో అలా కాకుండా కంప్యూటర్ సైంటిస్ట్ ఏం ఆలోచించారంటే ఓకే ఇలా కాకుండా మనకి ఎలా ఉండాలి ఒక లాంగ్వేజ్ అంటే మన రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో కంపారిజన్ అయ్యేటట్టుగా ఉంటే గనక ఇట్ విల్ బి వెరీ ఈజీ అన్నట్టుగా మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ని తీసుకొచ్చారనమాట. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ మనకు ఊప్స్ కాన్సెప్ట్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఫర్దర్ నేను చెప్తాను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. సో ఈ ఏదైనా ఒక లాంగ్వేజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ని ఫాలో అవుతే గనక ఆ లాంగ్వేజ్ ని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఆ ఊప్స్ కాన్సెప్ట్స్ ఏవి అంటే ఈ క్లాస్, ఆబ్జెక్ట్, ఎన్కాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, డైనమిక్ బైండింగ్, మెసేజ్ పాసింగ్. సో వీటన్నిటిని కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అంటాం. ఇప్పుడు ఏదైనా ఒక లాంగ్వేజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ని ఫాలో అవుతుందంటే ఆ లాంగ్వేజ్ ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. ఓకేనా? సో జావా అనేది, పైథాన్ ఇవన్నీ కూడా ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ ని ఫాలో అవుతున్నాయి కాబట్టి వీటిని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని చెప్పామన్నమాట. సో ఇక్కడ కంప్యూటర్ సి లాంగ్వేజ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల మనం జావాకి వచ్చాము. జావాలో ఏంటంటే జావా కావచ్చు, .NET కావచ్చు, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఇక్కడ అంతా కూడా మనం ఎలా రాస్తాం ప్రోగ్రామ్స్ ని అంటే క్లాసెస్ ని, ఆబ్జెక్ట్స్ ని యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామ్స్ రాయటం అనేది జరుగుతుంది అనమాట. సో కాబట్టి మనం సి నుంచి జావాకి వచ్చాము. తర్వాత జావా బికేమ్ మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో ఇప్పుడు జనరల్ గా జావాలో ఏంటంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామర్ ఒక లాజిక్ ని రాయాలి అంటే కంపల్సరీగా మనం క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ని యూజ్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ అనేది రాయటం అనేది జరుగుతుంది అనమాట. అంటే without using a class you cannot write a program at all in Java language. ఓకేనా? సో మనం ఒక క్లాస్ లేకుండా ప్రోగ్రామ్ ని రాయటానికి పాసిబిలిటీనే ఉండదన్నమాట జావాలో. ఓకే, జనరల్ గా అంటే మీరు ఒక చిన్న ఇక్కడ చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 2 numbers ని అడిషన్ చేసి ఆ రిజల్ట్ ని డిస్ప్లే చేయాలి. అడిషన్ ఆఫ్ 2 numbers రిజల్ట్. దానికోసం నేను ఒక క్లాస్ తీసుకున్నాను, అడిషన్ క్లాస్ అని. జావాలో మెయిన్ మెథడ్ రాశాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని. 2 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను, ఇంటిజర్ వేరియబుల్స్. వాటిలోకి 10 స్టోర్ చేశాను. ఆ తర్వాత ఆ రెండింటిని యాడ్ చేసి సి అనే వేరియబుల్ లోకి స్టోర్ చేశాను. ఆ సి ని ప్రింట్ చేస్తున్నా ఇక్కడ. అంటే నేను చేసే టాస్క్ చాలా సింపుల్ టాస్క్. ఏంటి? 2 numbers ని అడిషన్ చేసి నేను వాల్యూని స్టోర్ చేసి ప్రింట్ చేస్తున్నాను. అంటే ఆ చిన్న టాస్క్ కోసం కూడా మనం ఇక్కడ ఏమవుతుంది జావాలో కంపల్సరీగా మీరు ఒక క్లాస్ యూజ్ చేసుకోవాలి. ఆ క్లాస్ ని బేస్ చేసుకొని మనం మెయిన్ మెథడ్ ఎవ్రీథింగ్ అంతా కూడా రాయాలన్నమాట. అర్థమవుతుందా? అంటే కోడ్ లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో దానివల్ల ఇదే టాస్క్ ని మనం సిలో చేద్దాం. సే ఎగ్జాంపుల్ సిలో చేయాలనుకుంటే మనకి ఇక్కడ stdio.h, con.io.h అనే హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేసాము, మెయిన్ ఫంక్షన్ రాసాము, మళ్ళీ ఇక్కడ కూడా 3 వేరియబుల్స్ ని డిక్లేర్ చేసాము, క్లియర్ స్క్రీన్ అండ్ డేటాని స్టోర్ చేసుకున్నాం, అడిషన్ చేసాం, ప్రింట్ చేసాం. ఇక్కడ ఏం పెద్ద లెంత్ ఆఫ్ ద కోడ్ ఏం తగ్గలేదు మనకి ఇక్కడ. అవునా? ఇప్పుడు అడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్ ని మీరు జావాలో రాసినా అంతే లెంతే ఉంది, అదే సి లాంగ్వేజ్ లో రాసినప్పటికీ కూడా మీకు అంతే లెంతే ఉంది. అవునా కాదా? ఇస్ ఇట్ క్లియర్? సో అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే సి లాంగ్వేజ్ లో రాస్తే మనకి ఏదో లెంత్ తగ్గుతుంది అనేది అయితే ఏం లేదనమాట. ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంది జావా అంత లెంత్. కానీ లెంత్ ఆఫ్ ద కోడ్ లో అయితే మనకి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. సో కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే సే ఎగ్జాంపుల్
సి లాంగ్వేజ్ లో మనం ప్రోగ్రామ్స్ రాయటం వల్ల ఏమవుతుందంటే మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అనేది మిస్ అవుతాం అన్నమాట. ఎందుకంటే సి లాంగ్వేజ్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ని ఫాలో కాదు. సరే, మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, బిగ్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయాలంటే ఊప్స్ కాన్సెప్ట్స్ అనేటివి మనకు మ్యాండేటరీ, అది సి లో సపోర్ట్ చేయదు. సో కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ప్రోగ్రామర్స్ ఎలా చూస్తున్నారంటే వాళ్ళకు సి స్టైల్ ఆఫ్ కోడింగ్ కావాలి, అట్ ద సేమ్ టైం జావా స్టైల్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ కావాలి. అర్థమవుతుంది కదా? సో సి స్టైల్ ఆఫ్ కోడింగ్ కావాలి, జావా స్టైల్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ కూడా కావాలన్నమాట. ఓకేనా? సో అటువంటి సిచ్యువేషన్ లో మనం పైథాన్ ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? అంటే మనం ఇప్పుడు సే ఎగ్జాంపుల్ ఏదైనా సరే మనకు సి స్టైల్ ఆఫ్ కోడింగ్ ఉంటూ అండ్ మనం క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ని కూడా ఫాలో అవుతూ ఇంకేమైనా క్యాలిక్యులేషన్స్ ఆర్ ప్రాసెసింగ్ చెయ్యాలి అనుకుంటే దానికి సంబంధించిన సపోర్ట్ కూడా మనకు ఉండేటట్టుగా ఉండాలి అనుకుంటే గనక మనకు దానికి సొల్యూషన్ ఏంటి అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. ఓకేనా? సో పైథాన్ ఈస్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ కంబైన్స్ ద ఫీచర్స్ ఆఫ్ బోత్ సి యాజ్ వెల్ యాజ్ జావా. సో పైథాన్ కి ఏంటి అంటే మనకు సి ఫీచర్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం జావా ఫీచర్స్ ఉన్నాయి అన్నమాట. అర్థమైంది కదా? అంటే ఇప్పుడు పైథాన్ లో ఏంటంటే నేను ఓన్లీ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ యూజ్ చేయకుండా కూడా ప్రోగ్రామ్ రాయొచ్చు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి? క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ కదా. క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ని యూజ్ చేసుకొని జావా లాగా కూడా పైథాన్ లో ప్రోగ్రామ్ రాయొచ్చు అనమాట. అర్థమవుతుంది కదా? సి లో అయితే మనం సి స్టైల్ ఆఫ్ కోడింగ్ సపోర్ట్ అవుతుంది, ఊప్స్ కాన్సెప్ట్ సపోర్ట్ చేయదు. జావాకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మీరు ఒక చిన్న టాస్క్ చేయాలనుకున్న క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేది మ్యాండేటరీ. సో కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అక్కడ మనకు క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ తో అవసరం ఉండదు, అదొక స్మాల్ టాస్క్. అటువంటి కేసులో మనకు కష్టం అయిపోతుంది జావాలో. కాబట్టి మనకు పైథాన్ ఆ ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్ సపోర్ట్స్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ఫీచర్స్ ఆల్సో. గాట్ ఇట్ ఆర్ నాట్? అర్థమవుతుంది కదా పైథాన్ వాళ్ళ అడ్వాంటేజ్. సో ఇట్ ఈస్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ కంబైన్స్ ద ఫీచర్స్ ఆఫ్ బోత్ సి అండ్ జావా అన్నమాట. ఓకేనా? ఫైన్. సో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని రాయాలనుకుంటే అలా రాయొచ్చు, లేదంటే ఓన్లీ ప్రొసీజర్ ఫీచర్స్ రాయాలనుకుంటే కూడా మనం ప్రోగ్రామ్ రాయడానికి పాసిబిలిటీ ఇక్కడ ఉందన్నమాట. సరే ఇక్కడ చూడండి, ఇదే టాస్క్ ని నేను సి లాంగ్వేజ్ లో ఇలా రాశాను కదా, పైథాన్ లో ఇలా, జావాలో ఇలా రాశాను. సేమ్ అడిషన్ ప్రోగ్రామ్ ని నేను పైథాన్ లో ఎలా రాస్తాను అంటే జస్ట్ సింపుల్ గా 2 వేరియబుల్స్ తీసుకున్నా, a = b = 10 అని సమ్ చేసి డిస్ప్లే చేస్తున్నా. సమ్ = అని నేను డబుల్ కోట్స్ లో ఏదైతే రాసానో మనకు అది డిస్ప్లే అవుతుంది. a + b అడిషన్ జరిగి 20 డిస్ప్లే అవుతుంది. ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం అన్నమాట. అంటే జస్ట్ మనకి ఏమైంది, 2 లైన్స్ లో కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది అడ్వాంటేజ్ మనకు పైథాన్. ఇంకా చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, వాటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోస్ లో నేను చెప్తాను. ఇక్కడ ఫస్ట్ మన టాపిక్ ఏంటి అంటే ఇంట్రొడక్షన్ టు పైథాన్ అన్నమాట. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని మనకు గుయిడో వాన్ రోసమ్ అనే సైంటిస్ట్ 1991 ఫిబ్రవరి 20న ఏమంటారు సెంటర్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, డచ్ గవర్నమెంట్ ఏమంటారు మేనేజ్ చేయబడే ఒక సెంటర్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇన్స్టిట్యూట్ లో మనకు గుయిడో వాన్ రోసమ్ 1991 ఫిబ్రవరి 20న పైథాన్ ని డెవలప్ చేశారనమాట. ఇది మెయిన్ గా ఎందుకోసం డెవలప్ చేశాడంటే ఆయన సిస్టమ్ యూటిలిటీస్ అంటే సి లాంగ్వేజ్ లో సిస్టమ్ యూటిలిటీస్ షెల్ తో కమ్యూనికేట్ అవడం కోసం ఆయన పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని డెవలప్ చేశారు. యాక్చువల్ గా మనకి ఇది ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 1990లోనే మనకు అవైలబిలిటీలో ఉంది, బట్ స్టిల్ అది పబ్లిక్లీ రిలీజ్ చేసింది ఎప్పుడు అంటే ఫిబ్రవరి 28, 1991 రిలీజ్ చేశారు. దానికంటూ అంటే ఆ పైథాన్ అనే నేమ్ ఎలా తీసుకున్నారు అంటే అప్పుడు అక్కడ ఒక టీవీ షో అనమాట, మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ అని చెప్పేసి ఒక టీవీ షో. ఆ టీవీ షో నేమ్ పైథాన్ అనే నేమ్ ని ఇక్కడ ఈయన ఆ లాంగ్వేజ్ కి పెట్టడం అనేది జరిగిందనమాట. దీనికంటూ ఒక లోగో ఉంది ఆ పైథాన్ కి, అదేంటి అంటే ఇంటర్ ట్విన్డ్ స్నేక్స్, 2 స్నేక్స్ అనేటివి ఇంటర్ ట్విన్ అయి ఉంటాయి. దట్ ఈస్ ద లోగో ఆఫ్ పైథాన్. అండ్ ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే పైథాన్ ఏంటంటే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే మనం www.python.org నుంచి డైరెక్ట్ గా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓపెన్ సోర్స్ కి ఫ్రీ కి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఫ్రీ అంటే మీకు జస్ట్ ఒక కొన్ని డేస్ మనకు ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు, తర్వాత మళ్ళీ మనం ట్రయల్ వర్షన్ అయిపోగానే మనం పర్చేస్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఇచ్చిన సాఫ్ట్వేర్ ని మనం యూజ్ చేసుకోగలం, మనం దాన్ని మాడిఫై చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు. ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే సోర్స్ కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట.
ఓకేనా. సో ఇక్కడ మనకు సోర్స్ కోడ్ కూడా ప్రొవైడ్ చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ సోర్స్ కోడ్ ని మనం యూజ్ చేసుకొని మన ప్రాజెక్ట్స్ కి తగ్గట్టుగా మనం దాన్ని మోడిఫై చేసుకొని యూజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే. ఇప్పుడు మనకు పైథాన్ ఇన్స్టలేషన్ కూడా మనం నెక్స్ట్ వీడియోస్ లో చూస్తాము. సో పైథాన్ సాఫ్ట్వేర్ ని www.python.org నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. దిస్ ఈస్ జస్ట్ అ స్మాల్ ఇంట్రొడక్షన్ టు ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో గుయిడో వాన్ రోసమ్, హీ ఈస్ ద సైంటిస్ట్ అనమాట. February 20th, 1991 డెవలప్ చేశారు. సరే, ఇప్పుడు ఏ కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి పైథాన్ ని, ఎందుకు పైథాన్ ఎంత పాపులర్ అయింది? ఓకే, సో జనరల్ గా ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద జియాన్ కంపెనీస్ అన్ని కూడా మనకి పైథాన్ ని యూజ్ చేస్తూ ఉన్నాయి. అందులో సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ మెన్షన్ చేయబడింది. ఫస్ట్ వన్ ఏంటంటే యూట్యూబ్. మనం యూజ్ చేసే యూట్యూబే వీడియో షేరింగ్ సర్వీస్ కోసం టోటల్ గా కోడింగ్ అంతా కూడా పైథాన్ లోనే రాయబడింది. అండ్ తర్వాత గూగుల్లో మనం సర్చ్ చేస్తూ ఉంటాం కదా, సర్చ్ ఇంజిన్, రైట్? ఆ వెబ్ సెర్చ్ పర్పస్ కూడా కోడింగ్ అంతా కూడా మనకు పైథాన్ లోనే రాయబడింది. అండ్ మీకు డ్రాప్ బాక్స్ ఐడియా అనే ఉంటుంది కదా, పబ్లిక్లీ మనం షేర్ చేసుకోవచ్చు, ప్రైవేట్ గా కూడా మనం పర్టికులర్ గా ఫైల్స్ ని కావచ్చు, వీడియోస్ ఏవైనా సరే మనం షేర్ చేసుకోవటం అనేది జరుగుతుంది డ్రాప్ బాక్స్ లో. ఆ స్టోరేజ్ సర్వీస్ కూడా మనకు పైథాన్ లోనే రాయబడింది, కోడ్ చేయబడింది. అండ్ ఇంకా చెప్పాలంటే రాస్బెర్రీ పై అని చెప్పేసి, అదేంటంటే సింగిల్ బోర్డ్ కంప్యూటర్ అన్నమాట. వాళ్ళు ఏంటంటే పైథాన్ ని వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ లాంగ్వేజ్ లాగా ప్రమోట్ చేశారనమాట యాక్చువల్లీ రాస్బెర్రీ పై వాళ్ళు. ఇంకా మీకు ఫైల్ షేరింగ్ బిట్టోరెంట్ గురించి ఐడియానే ఉంటుంది, అది కూడా పైథాన్ కోడింగ్ ద్వారానే రాయబడింది. నాసా కావచ్చు, సైంటిఫిక్ ప్రోగ్రామింగ్ పర్పస్, తర్వాత నెట్ఫ్లిక్స్ ఇప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం, అవునా? సో ఆ క్వాలిటీస్ ని, ఆ వీడియోస్ యొక్క హెచ్డి క్వాలిటీని మెయింటైన్ చేయాలంటే కంపల్సరీగా కోడింగ్ పార్ట్ అంతా కూడా మనం పైథాన్ ద్వారానే రాయబడింది అనమాట. ఇవన్నీ కూడా బిగ్ జియాన్ కంపెనీస్ విచ్ ఆర్ యూజింగ్ పైథాన్. ఓకేనా. సో ఇక్కడ పైథాన్ కి ఏంటంటే బాగా పాపులారిటీ ఉంది. ఇప్పుడు గూగుల్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే కనుక మనకు ప్రెసెంట్ ఇప్పుడు 2022 ఇంకా ఫర్దర్ ఇయర్స్ లో కూడా పైథాన్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. జాబ్ పర్పస్ కూడా మనకి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అన్నమాట పైథాన్ వల్ల. ఎందుకంటే డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద బిగ్ థింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ పైథాన్. ఇప్పుడు డేటా సైన్స్ చదవాలనుకోండి, కంపల్సరీగా మనకు పైథాన్ ఐడియా ఉండాలి. ఇప్పుడు ఆర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కంపల్సరీ మీకు పైథాన్ ఐడియా ఉందంటే ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇలా కంపెనీస్, దీస్ ఆర్ ద కంపెనీస్, సమ్ ఆఫ్ ద కంపెనీస్ ఐ లిస్టెడ్ హియర్ యూజింగ్ పైథాన్ అనమాట. ఇకపోతే అప్లికేషన్స్ అంటే పైథాన్ చాలా పాపులర్ అయిందని చెప్తున్నాం కదా, మరి అప్లికేషన్స్ అంటే ఎక్కడెక్కడ మనం పైథాన్ యూజ్ చేసుకుంటున్నాము, ఏ లొకేషన్స్ లో, ఏ అప్లికేషన్స్ లో మనం యూజ్ చేస్తున్నాము పైథాన్ ని అంటే మెయిన్లీ వెబ్ డెవలప్మెంట్ కోసం, వెబ్ అప్లికేషన్స్ కోసం మనం యూజ్ చేస్తాం పైథాన్ ని. దానికి మనం చాలా ఫ్రేమ్ వర్క్స్ కూడా యూజ్ చేస్తాం, డిజాంగో, పిరమిడ్, ఓకే, ఫ్లాస్క్, బాటిల్, ఇవన్నీ కూడా టాప్ మోస్ట్ వెబ్ ఫ్రేమ్ వర్క్స్ అనమాట. మనం వెబ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తాం. ఇకపోతే గేమింగ్ డెవలప్మెంట్ కోసం కూడా పైథాన్ మనకు 2 ఇంపార్టెంట్ లైబ్రరీస్ ని ప్రొవైడ్ చేసింది అనమాట. ఓకేనా. పైసాయ్ అని, పై గేమ్ అని, ఇవి 2 పైథాన్ బేస్డ్ లైబ్రరీస్ అనమాట. యాక్చువల్లీ పైథాన్ 3 ని సపోర్ట్ చేస్తుంది, పైథాన్ 2 ని సపోర్ట్ చేయదు. ఓకేనా. దిస్ ఇస్ అ 3D గేమ్ ఇంజిన్ అనమాట, విచ్ సపోర్ట్స్ పైథాన్ 3 అనమాట. ఓకే, 2 కి సపోర్ట్ చేయదు, 3 వర్షన్ నుంచి మనకు సపోర్ట్ చేస్తుంది. ఈ 2 పైథాన్ బేస్డ్ లైబ్రరీస్ ని యూజ్ చేసుకొని మనం గేమ్స్ ని కూడా డెవలప్ చేయొచ్చు యూజింగ్ పైథాన్ అనమాట, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ పాపులర్ గేమ్స్ కూడా కొన్ని ఆల్రెడీ డెవలప్ చేసిన ఉన్నాయి, వరల్డ్ ఆఫ్ ట్యాంక్స్ అని చెప్పి, బ్యాటిల్ ఫీల్డ్, డిస్నీ స్టోన్ టౌన్ ఆన్లైన్ అని చెప్పి, ఇలా సమ్ ఆఫ్ ద గేమ్స్ ఆల్రెడీ డెవలప్ చేశారు పైథాన్ లో. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే గనక సైంటిఫిక్ అండ్ న్యూమరిక్ అప్లికేషన్స్ పర్పస్ కూడా మనం ఎక్కువగా పైథాన్ యూజ్ చేస్తాం. ఓకే, నాసాలో ఎస్పెషల్లీ. అండ్ ఇప్పుడు 3D మోడలింగ్ కోసం కూడా ఇప్పుడు ఈ ఫ్రీ క్యాడ్ అనే ఒక 3D మోడలింగ్ సాఫ్ట్వేర్ ఉందన్నమాట. అది టోటల్ గా మన పైథాన్ లోనే కోడ్ రాయటం అనేది జరిగింది. ఓకేనా. దీనికోసం ఈ సైంటిఫిక్ అండ్ న్యూమరిక్ అప్లికేషన్స్ కోసం మనం స్కైపై, పాండాస్, నంపి, న్యూమరిక్ పైథాన్ అంటాం దాన్ని, నేచురల్ లాంగ్వేజ్ టూల్ కిట్, ఇది మ్యాథమెటికల్ అండ్ టెక్స్ట్ అనాలిసిస్ కోసం యూజ్ చేస్తాం. యాక్చువల్ గా పైథాన్ ఏంటంటే మనకు సింగిల్ డైమెన్షనల్ అర్రేస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట, మల్టీ డైమెన్షనల్ అర్రేస్ ని సపోర్ట్ చేయదు. అంటే 2D 3D అర్రేస్ ని వీటన్నిటిని కూడా సపోర్ట్ చేయదు అనమాట. ఈవెన్ మీరు ట్రై చేస్తే కూడా, సో ఇప్పుడు 2D అర్రేని క్రియేట్ చేయాలనుకుంటే కనుక మీకు ఇమీడియట్ గా ఎర్రర్ వస్తుంది, సపోర్ట్ చేయదు అది పైథాన్. సో అందుకనే మనం థర్డ్ పార్టీ ప్యాకేజ్ ని యూజ్ చేసుకుంటాం అనమాట, న్యూమరికల్ పైథాన్ అని చెప్పి, నంపి అని చెప్పి. ఓకేనా. సో నంపి ప్యాకేజ్ ని కూడా మనం నా పైథాన్ వీడియోస్ లో అన్నిట్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకే. సో డేటా అనాలిసిస్ పర్పస్ మనం పాండాస్ యూజ్ చేస్తాం. ఇంకా పోతే
మ్యాట్ప్లాట్లిబ్ కూడా నేను యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా. దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ప్యాకేజెస్ యూజ్డ్ ఫర్ సైంటిఫిక్ అండ్ న్యూమరిక్ అప్లికేషన్స్ పర్పస్. అండ్ ఇంకా నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది ఇప్పుడు బాగా పాపులర్. సో అక్కడ కూడా మనం పైథాన్ యూజ్ చేస్తాం. దానికి సంబంధించి డేటా విజువలైజేషన్ కోసం సీబార్న్ అని, టెన్సార్ ఫ్లో, ఓకే, ఇలా చాలా పైథాన్ లైబ్రరీస్ ఉన్నాయన్నమాట మనకు. మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసుకోవడానికి పైథాన్ కొన్ని లైబ్రరీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. అందులో వన్ ఆఫ్ ద లైబ్రరీ ఏదంటే పైటార్చ్ అన్నమాట. ఇది ఎక్కువగా మనం ఏ అండ్ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ కోసం యూజ్ చేస్తాం ఈ లైబ్రరీ. అండ్ GUI అప్లికేషన్స్ ఏవైనా డెవలప్ చేసుకోవాలంటే కూడా మనకు డిఫరెంట్ పాపులర్ GUI టూల్ కిట్స్ ని కూడా మనకు పైథాన్ ఆఫర్ చేస్తుంది అనమాట. అందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టింక్టర్, ఓకే, అండ్ PyGUI, ఇవన్నీ కూడా నేనైతే కనుక ఈ టింక్టర్ అండ్ PyGUI కవర్ చేస్తున్నాను నా సిలబస్ లో. సో కివి, టింక్టర్, PyGUI ఇవన్నీ కూడా డిఫరెంట్ GUI టూల్ కిట్స్ అనమాట. పాపులర్ GUI టూల్ కిట్స్ వేర్ పైథాన్ ఈస్ సపోర్టింగ్ ఫర్ డెవలపింగ్ GUI ఫ్రేమ్వర్క్స్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పర్పస్. ఇంకా చెప్పాలంటే వాట్ నాట్, ఇప్పుడు నేను ఎలా చెప్పగలనంటే ఇప్పుడు పైథాన్ ఎక్కడ యూస్ చేస్తున్నాము అంటే నేను ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ పెట్టేసి ఓకే యూ కెన్ రైట్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ అన్నట్టుగా చెప్పొచ్చు అనమాట. అంటే ప్రతి చోట కూడా మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు పైథాన్ యూస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు మనం జావాలో సిలో ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాసేది మనం ఇక్కడ జస్ట్ ఒక 2 లైన్స్ ఆఫ్ కోడ్ లో కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కోడింగ్ కూడా ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది అనమాట. జస్ట్ ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది, ఓకేనా. సో అంటే మనం అది చదువుతుంటే కూడా మనకు ఓకే నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీడ్ చేస్తున్నా అన్నట్టుగా ఉంటుంది అనమాట కోడింగ్ అంతా కూడా. సో అందువల్ల మనకు చాలా పాపులర్ అవుతుంది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది. ఇకపోతే లైనక్స్ బేస్డ్ యుబుంటూస్ ఇన్స్టాలర్ కావచ్చు, ఫెడరాన్, రెడ్ హ్యాట్, అనకొండా ఇన్స్టాలర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు పైథాన్ లోనే కోడింగ్ రాయబడటం అనేది జరిగింది అనమాట ఆపరేటింగ్ సిస్టమ్స్ లో. ఇకపోతే వెబ్ స్క్రాపింగ్ అప్లికేషన్స్, ఇక్కడ వెబ్ స్క్రాపింగ్ పర్పస్ కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. బ్యూటిఫుల్ సూప్ అని, స్క్రేపీ అని చెప్పేసి అని, ఇవన్నీ చాలా బెస్ట్ పైథాన్ బేస్డ్ వెబ్ స్క్రాపింగ్ అప్లికేషన్స్ అనమాట. ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ గ్రాఫిక్స్ డిజైనింగ్ పర్పస్, 3D యానిమేషన్స్ చేస్తాం కదా మాయా అని చెప్పేసి అని, బ్లెండర్, ఓకే, ఇప్పుడు ఎక్కువగా మూవీస్ లో కూడా యూజ్ చేస్తూ ఉన్నారు, అవునా, 3D యానిమేషన్స్ అక్కడ కూడా యూజ్ చేస్తాం. ఇంకా లాంగ్వేజెస్ డెవలప్మెంట్, డిఫరెంట్ లాంగ్వేజెస్ ని కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు యూజింగ్ పైథాన్ అనమాట, ఓకేనా. సో ఇవన్నీ టాప్ మోస్ట్ అప్లికేషన్ ఏరియాస్ వేర్ యూ ఆర్ గోయింగ్ టు యూస్ ద పైథాన్ అనమాట. స్పెసిఫిక్ గా వెబ్ డెవలప్మెంట్ కోసం, గేమ్ డెవలప్మెంట్ కోసం, సైంటిఫిక్ అండ్ న్యూమరిక్ అప్లికేషన్స్ కోసం, AI అండ్ మెషిన్ లెర్నింగ్ ఇది మ్యాండేటరీ ఖచ్చితంగా. ఓకే, మీరు అటువంటి ఫీల్డ్ లోకి వెళ్ళాలి అంటే కంపల్సరీగా పైథాన్ నేర్చుకునే తీరాలి. అండ్ GUI టూల్ కిట్స్, బెస్ట్ GUI ఫ్రేమ్వర్క్స్ ని డెవలప్ చేయాలనుకున్నా, తర్వాత వెబ్ స్క్రాపింగ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయాలనుకున్నా, ఇమేజ్ ప్రాసెసింగ్ కి, సో ఇటువంటి ప్లేసెస్ లో అంతా కూడా మీకు పైథాన్ అనేది బేస్ లాంగ్వేజ్ అన్నట్టు అనమాట. సో పైథాన్ మీకు వచ్చింది అంటే మీరు ఈ ఫీల్డ్స్ లో ఏదో ఒక ఫీల్డ్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ పర్టికులర్ ఫీల్డ్ ని మన నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇది అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ అండ్ కంపెనీస్ యూజింగ్ పైథాన్ అండ్ ఇంట్రొడక్షన్ టు పైథాన్, ఓకే. సో ఈ వీడియోలో నేను ఇంతవరకు ఈ 3 కాన్సెప్ట్స్ ని కవర్ చేశాను. ఇంట్రొడక్షన్ టు పైథాన్, కంపెనీస్ యూజింగ్ పైథాన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. నెక్స్ట్ వీడియోలో నేను వై పైథాన్ ఎందుకు, దానికంటూ కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉండాలి కదా, అప్పుడే కదా మనం యూజ్ చేస్తున్నారు, అందరూ పైథాన్ యూజ్ చేస్తున్నారంటే సమ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆర్ దేర్. ఆ ఫీచర్స్ ఏంటి అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను, ఓకే. సో మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్టయితే కనుక సో కంపల్సరీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ కమెంట్ సెక్షన్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా పోస్ట్ చేయండి, ఓకే, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ లెర్నింగ్.